యాక్చువల్గా వాళ్ళే డిసైడ్ చేసేసారట 3200 బస్తాలు మా దగ్గర మాయమైపోయినాయి అని చెప్పేసి. అయితే నిన్నటి వరకు లెక్క తేలింది. నిన్న డిబేట్లో కూడా అప్పటికున్న సమాచారం, మీడియాకు ఉన్న సమాచారం ప్రకారం 3708 స్పెసిఫిక్గా, కానీ ఈరోజు అది 4800కి పెరిగినాయి. ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా 20 రోజులు పడుతుందంట లెక్క తేలాలంటే. ఈ లోపలైనా ఆయన ముందు 1 కోటి రూపాయలు, మళ్ళీ ఒక 70 లక్షలకి డీడీలు పంపించాడంట, 1,70,00,000. కానీ మళ్ళీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం యాక్చువల్గా కనుక ఇటువంటి ఎక్కడన్నా తేడాలు వచ్చినప్పుడు, అది కనుక వాంటెడ్గా జరిగిందనుకున్నప్పుడు జరిమానా 10 వేస్తారటండి. అంటే దాని వాల్యూకి 10 మరి ఏ లెక్కన అయినా ఇది మరి 2 కట్టాడు అంటున్నారు. అది కూడా అప్పటికి తేలిన లెక్క ప్రకారం. ఇదొక అంశం. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఏమంటున్నారంటే అదే ఫైనే, కేసే, పేర్ని నాని ఎక్కడికి తప్పించుకోలేడు అంటున్నారు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఎంతకీ కూడా తవ్వుతా ఉంటే వస్తానే ఉన్నాయి కానీ ఎవరి మీద ఇంతవరకు యాక్షన్ లేదు. పేర్ని నాని అంట కళ్ళ ముందు కనపడుతూనే అదృశ్యం అయిపోయాడంట, మొత్తం ఫ్యామిలీ అంతా అప్స్కాండెడ్ అంట. ఏంటి సార్ ఇది? ఇప్పుడు వచ్చారట. అదే ఇప్పుడు సురేష్ గారు పేర్ని నాని నాకు పర్సనల్ గా బాగా తెలుసు. నేను ఎందుకంటే వాళ్ళ ఫాదరు పేర్ని కృష్ణమూర్తి గారి కాలం నుంచి చూస్తున్నాను. అయితే నాకు ఒకటి అర్థం కాకుండా ఉండే ప్రశ్న ఉండింది, ఎందుకు ఇంతగా మీదేసుకొని జగన్మోహన్ రెడ్డి పాపాలన్నింటినీ బలపరుస్తున్నాడు ఈయన? ఎందుకంటే వ్యక్తిత్వం ఉండే వాళ్ళం ఇప్పుడు మనకి ఇష్టం లేనిది బలవంతంగా చేయలేం కదా. ఇప్పుడు ఇన్ని పాపాలు బయటపడిన తర్వాత వెంటనే ప్రత్యక్షమయ్యేది ఎవరంటే పేర్ని నాని, ప్రతి దాని మీద. ఏమిటి అంటే ఇప్పుడు అర్థమైంది, ఓహో ఈయన కూడా సహభాగస్వామి అని. అంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకున్న మహానుభావుల్లో ఈయన కూడా ఒకడు. అంటే ఎవరికి ఏది దొరికితే అది తిన్నారు, ఈయనకు బియ్యం దొరికినాయి, ఆ బియ్యం తినేసినాడు. ఇలా ఏమైనా చాలా దురదృష్టం అండి. వీళ్ళను మామూలు అదే పాతకాలంలో చెప్పేవాళ్ళు, రాజుల కాలంలో ఉప్పు పాత్రలో వేసేవాళ్ళంటండి. మనుషులు తప్పు చేస్తే ఉప్పు పాత్రలు వేసేవారంట. ఏమండి, ఏమన్నా నైతిక విలువలు ఉన్నాయా వీళ్ళకు? ప్రజల తరఫున ఉండేవాళ్ళు, ప్రజాప్రతినిధులుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈ తప్పు ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఏమిటంటే లెక్కల్లో వచ్చిన పొరపాటు అంట, ఆయనేం బొక్కలేదంట, లెక్కల్లో పొరపాటు వచ్చిందంట. లెక్కలో పొరపాటు వస్తే 1,70,00,000 కట్టేస్తాడు ఎవరన్నా కానీ. కాబట్టి ఈ దొంగల గ్యాంగ్ ఏదైతే ఉందో, పేర్ని నాని ఆయన ఈ గ్యాంగ్లో ఒకడు. మేము కోరేది, మాకేం వ్యక్తిగతంగా ఆయన తగాదా లేదు, బాగా పలకరిస్తారు, ఎదురుగా ఆయన పలకరిస్తాడు, మేము పలకరిస్తాం. పాయింట్ అది కాదు. ఒక పవిత్రంగా ప్రజలకు చేరాల్సినటువంటి బియ్యాన్ని అమ్ముకొని తినేవాడు మనిషి, నా దృష్టిలో మనిషి కాదు. ఎవడన్నా బయట వాడు చేస్తే చేసుకునివ్వండి, నీవు టచ్ చేయకుండా ఉండాలి, నీవు పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే ఇతరులకు శుద్ధులు చెప్తున్నావో నీ జీవితం ఆదర్శంగా ఉండాలి. కాబట్టి పేర్ని నాని మీద కేసు పెట్టాలా, అరెస్ట్ చేయాలా, డబ్బులు కడితే కట్టినివ్వండి, ఎంత ఫైన్ వేయాలా అనేది గవర్నమెంట్ ఇష్టం. నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి వాళ్ళందరినీ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టకపోతే వీళ్ళందరూ ఈ రకంగా ఈ అలీబాబా 40 దొంగలు, ఎవడైనా అంతా ఒకటే కదా, అలీబాబా ఒక్కటే దొంగలు కాదు, అలీబాబా అంటే ఈ 40 దొంగలు ఉన్నారు. కాబట్టి అలీబాబా 40 దొంగల్ని దొరికినోని వదిలిపెట్టే పద్ధతులు లేకుండా కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పెరుగుతుంది. లేదంటారు అనుకోండి, పైకి జనం చెప్పరండి, ఏ ప్రజలు వచ్చేసి మీరు తప్పు చేసి చెప్పరు, మనసులో పెట్టుకుంటారు. గ్రాఫ్ క్రమంగా జారుతూ ఉంటుంది. 151 స్థానాల నుంచి 11కు పోయినాడు. మీరు కూడా 164 స్థానాలు ఉన్నాయని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు. దయచేసి తప్పులు చేయకుండా. మాకు 144 వచ్చినాయని మేమే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెప్పుకోవట్లేదు. నిజమేనండి, మీరేం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రజలు ఆశించే పద్ధతిలో లేనప్పుడు ప్రజల నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. దయచేసి దొంగల్ని మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. ఆధారం ఉంటే, కక్షతో మీరు చేయమని చెప్పడంలే. ఎవడెవడైతే తప్పులు చేసినాడో, ప్రజాధనాన్ని కొల్లగొట్టినాడో, ప్రజలకు సంబంధించినటువంటి సంపద కొల్లగొట్టినాడో అటువంటి వాళ్ళందరినీ కక్కిస్తే జనం హర్షిస్తారు, రాష్ట్రానికి మంచి జరిగిందని. దయచేసి ఆలోచించండి. కొన్ని రోజుల్లో అంటారు మాకేం ఓపిక ఉంది,
మేమంతా కొన్ని రోజుల్లో మాయమైపోయే మనుషులం కూడా కాదు, ఉంటాం మేము. కానీ కొన్ని రోజులు ఎన్ని రోజులు అనేది సమస్య. 6 నెలలు అయిపోయింది, హానిమూన్ పీరియడ్ కాదు. 6 నెలల 10% ఆఫ్ యువర్ పీరియడ్ అయిపోయింది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఇష్టం. ఓకే, రైట్. కృష్ణాంజనేయులు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అసలు యాక్చువల్గా లెక్క ఇంకా తేలలేదట. అలాగే 2021 నుంచి ఆ గోదాముల్లో పెడుతున్నారు కాబట్టి ఆ గడిచిన సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటికి తీయాలంటున్నారు. ఈ లోపల వీళ్ళే లెక్కలు కట్టారో మరి ఎవరు ఫైన్ డిసైడ్ చేశారో తెలియదు. ముందు 1 కోటి రూపాయల డీడీ, అలాగే మరొక 70 లక్షల వరకు డీడీల రూపంలో నష్టానికి మేము భరిస్తున్నామని చెప్పేసి పేర్ని కుటుంబం వీళ్ళకి పంపించిందని అంటున్నారు. కొల్లు రవీంద్ర గారేమో మంత్రివర్యులు అదే ఇదే ఫైన్ కట్టినంత మాత్రాన తప్పు ఒప్పు అవుతుందని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎలా చూడాలి సార్ ఇదంతా? సురేష్ గారు, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఒక పేరు నానికి సంబంధించినటువంటి కేసు వ్యాపారమే అనుకుందాం, వాళ్ళ గోడౌన్కు సంబంధించినటువంటి వ్యవహారం అనుకుందాం. ఈ 6 నెలల్లో అంటే జూన్ 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. మరి 6 నెలల కాలంలో పేరు నాని వాళ్ళు చెప్పేంత వరకు ఏ సివిల్ సప్లైస్ అధికారి అయినా సరే ఎవరైనా వీటిని గుర్తించారా, ఎవరైనా వీటిని పట్టుకున్నారా అంటే ఏంటి? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకటి తప్పు జరిగింది అనేటువంటి పేరు నాని చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. అంటే దీంట్లో అధికారుల పాత్ర అన్నా ఉందా లేదా? ఉంది కదా. అంటే అధికారులు భాగస్వామ్యం కూడా లేకుండా 5 ఏళ్ళు జరగదు, ఇప్పుడు కూడా కొనసాగుతుందో అనుకోవచ్చు. అంటే అది అధికారుల వరకే పరిమితం అయిందా ఆ కరప్షన్? సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా ఏమైనా డబ్బులు వచ్చాయా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎట్లా తీసుకుంటాడా అనొచ్చేమో. పాపం జనసేన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఎవరు లేరు పాపం జనసేన తరఫున మన శ్రీధర్ శర్మ గారు ఇలాగ మాట్లాడతారు. ఎందుకు ఈ మాట అనండి? ఇది నా ఆరోపణ కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, నేను అలా తీసుకున్నానని కూడా నేను అంటలేదు. ఈ రకంగా అందుకనే చెప్తున్నాను, అందుకనే శ్రీధరం శర్మ గారు దానికి కూడా చెప్తారు. ఈ ఆరోపణ ఎవరిదంటే ఇది నాది కాదు, ఇంకోళ్ళది కాదు. నేను కూడా అలాంటి ఆరోపణ చేయడానికి ఆధారం లేనిది అని నేను చేయను. అంబటి రాంబాబు అడుగుతున్నాడు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన గతంలో మంత్రి. అయ్యా, మీరు 5 ఏళ్ల పాటు మేము అవినీతి చేశారన్నారు, ఇప్పుడు ఈ 5 నెలలు 6 నెలల నుంచి మొత్తం గ్రామాల దగ్గర నుంచి మొదలు పెడితే మండలాల దగ్గర నుంచి నియోజకవర్గాల దగ్గర నుంచి జిల్లాలు దాటి కోర్టులోకి వచ్చినటువంటి వాటిని కదా మీరు పట్టుకుంటుంది ఈ వ్యవహారం అంతా. ఇవన్నీ వెళ్లేంత వరకు ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మీ మినిస్టర్ గారికి కూడా డబ్బులు ఉంది అంటారు, పవన్ కళ్యాణ్ ఒకసారి చూడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేశారు. నిజమంతా నాకు తెలియదు, అక్కడ దాకా వెళ్తున్నాయి. కోర్టులు ఆడబట్టుకున్నారు అంటున్నారు, ఈడబట్టుకుంటున్నారు అంటున్నారు. ఓకే, అసలుకి ఇప్పుడు వీళ్ళైతే క్లారిటీ ఇచ్చింది ఏంటంటే ఈ రేషన్ బియ్యం మాఫియా అయితే ఆగటం లేదు అనేటువంటిది తేలినటువంటి అంశం. 6 నెలల్లో తేల్చినటువంటి అంశం ఏంటి అని అంటే ఈ మాఫియా ఆగలేదు అనేటువంటిది. దాంట్లో అప్పుడు వ్యాపారవేత్తలు ఉన్నారు, అప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, మరి ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అనేటువంటిది ఆల్రెడీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియాలో కూడా వార్తలు వస్తారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమందికి తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఉన్నబట్టే. లేకపోతే ఎలా తెలిసిద్దండి? మీరు మనం ఒక్కటే పాయింట్ సింపుల్ తీరి, ఒక ఊళ్ళో ఉన్నటువంటి ఒక బియ్యము ఊరు దాటి బయటికి వెళ్ళాలంటే విఆర్ఓ దగ్గర నుంచి ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ లేకపోతే ఆర్ఐ, సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు, జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళందరికీ తెలిసింది, ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే, వీళ్ళందరికీ తెలిసిన తర్వాత బయటకు వెళ్తాయి, తెలియకుండా వెళ్ళవు. ఇవి అసలుకి వనరులు, ఆర్థిక వనరులు ఏమైనా ఉన్నాయంటే పొలిటికల్ వాళ్ళు ఎందుకు కోట్లు పెట్టి గెలుస్తున్నారు? బియ్యము, మద్యము, ఇసుక, మైన్సు, మట్టి, మశానము. ఈ మశానం అంటే తెలుసు కదా, బూడిద, దానికోసం కూడా కొట్టుకుంటారు కదా. ఇవేనండి, వీటి కోసమే ఈ మట్టి మశానంలో కూడా డబ్బులు వెతుక్కునేటువంటి వాళ్ళు వీళ్ళే కదా, వీళ్ళ పార్టీ వాళ్ళే కదా. ముందు ఇప్పుడు 6 నెలల నుంచి వాళ్ళు ఆ మశానం కోసం కొట్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళ 164 మందిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వాళ్ళేగా. ఎవరు వేరే వాడు వచ్చాడు, సీఎంఓ పంచాయతీ దాకా వచ్చింది ఆఖరికి. సీఎం ఏం చెప్పాడంటే
ఏంటంటే గొడవ లేకుండా బయటపడకుండా తెచ్చుకోండి బాబు, మీరు బయటపడే విధంగా చేసుకోండి ఏం చెప్పాడు తప్ప ఏమన్నా మీరు ఆ బోడి జోలికి ఎందుకు పోయారని బోడిద అందరూ వచ్చి జనం అందరూ తీసుకోపోయింది అని చెప్పారు ఏమన్నా సీఎం చెప్పలేదు కదా. ఇక్కడ ఒకటండి, నేను ఒకటే మాట అంటాను, అంగీకరించినా అంగీకరించకపోయినా సరే ఒక్కటే మాట, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి మీదే ఏ విధమైనటువంటి తప్పులు చేసినా కేసులు లేనటువంటి పరిస్థితి ఉంటే అది పేర్నానైనా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయినా, లేకపోతే రోజా అయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా వీళ్ళ మీద కేసులు ఉంటాయని ఆశించటం అనే అంత మన చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెట్టడం తప్ప ఇంకొకటి కానే కాదు. నాకు ఆ నమ్మకం లేదు. మధ్యలో మాట్లాడకండి శ్రీధర్ గారు, ఎందుకంటే మధ్యలో వద్దు, నేను మీకు టైం ఇచ్చేస్తా, ఆగిపోతాను. ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద అంటే వీళ్ళ ప్రతాపం చూపించేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వాడి తాట తీ, వాడి తీసుకొచ్చే పోలీస్ స్టేషన్ లో వేయి, వాడికి అవసరమైతే బడిత పూజ చేయి. దీని మీడియా వాళ్ళు కూడా హాయిగా పండగ చేస్తూ అసలు ఈ ప్రభుత్వం పోలీస్ శాఖ ఎంత బాగా పనిచేస్తుంది అని దానికి డిప్యూటీ సీఎం అంట మంత్రులంతా అందరూ రెస్పాండ్ అయ్యి వీళ్ళు కొండందోవి ఎలకని పట్టే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వాళ్ళందరినీ బాగా ఇది చేస్తుంటే ఇదే అద్భుతమైనటువంటి పరిపాలన కింద. వాళ్ళే తప్పు చేశారు, ఎవడు కాదంటలా. అసలు పని వదిలిపెట్టి కొసల పని మీద ఈ రోజున మీడియాని ఎంగేజ్ చేసేసి మొత్తం వ్యవహారం అంతా పక్కదారి పట్టించేసి ఈ రోజున దొంగలు ఊళ్ళు పంచుకుంటామంటే ఇంతకన్నా పెద్ద విషయం ఏమీ లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వము గత ప్రభుత్వంలో మీరెంత తిన్నారు, మీ సంగతి ఏంటి, మా వాటా ఏంటి అని అడుగుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. అది కాదు, అది నేను డైరెక్ట్ చెప్తున్నా అండి, ఇది కాదు అని అంటే ఇది అబద్ధం అంట. 5 ఏళ్ల తర్వాత డిబేట్ చేయండి, మా మీద కూడా కేసులు పెట్టుకొని మీరు కాదట్లా అనేకమైనటువంటి ఆధారాలు దొరుకుతాయి మీరు చేసే తప్పులని. ఇప్పుడు 6 నెలల్లో బొచ్చడిన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి నేనేం వాళ్ళు అసలు ఏం చేయట్లేదు అంటలేదు, ఏం చేయలేని అంటలేదు. మీరు కాంట్రాక్టర్లు ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు హాయిగా మీ వాటాను మీకు ఇచ్చారు, అదే కాంట్రాక్టర్ కొనసాగుతున్నారు, అదే రైషన్ మాఫియా కొనసాగుతుంది, అదే ఇసుక మాఫియా కొనసాగుతుంది, అదే మద్యం మాఫియా కొనసాగుతుంది. అంతకన్నా కొంచెం ఎక్కువగానే చేస్తారు తప్ప తక్కువేం కాదు. కాబట్టి ఇది ఇప్పుడు గఫూర్ గారికి పెట్టా, సైదా గారికి పెట్టా, కృష్ణాంజనేయులు అరిసికి పెట్టా 4 సంవత్సరాల 6 నెలల పాటు వాళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలు. వాళ్ళని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. వాళ్ళకి రేపొద్దున మేము అంతకన్నా జనాన్ని, ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు ఉంటానని అనుకున్నాడు కదా, ఆయన 11కు పడిపోయాడు. అలాగని వీళ్ళు ఓడిపోతారని మనమే శాపనార్థాలు పెట్టక్కర్లేదండి. వాళ్ళ ధైర్యం ఏంటంటే వచ్చి డబ్బులతో మన ఓట్లు కొనుక్కొచ్చినటువంటి ధోరణిలో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలాంటి ధీమాలో ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు. మన కంఠ శ్వాస, మన ప్రయత్నము ఇవన్నీ అయితే చెయ్యాల్సిందే. ఎందుకోసమనంటే ఇది ప్రయత్నం, ఇది ఎందుకంటే అసలు ఎవరు మాట్లాడకపోతే కనీసము ఇదన్నా జనానికి తెలియదు అనేది గోస. ఇప్పుడు 5 ఏళ్ళు ఘోషిస్తే వాళ్ళు 151 నుంచి 11కు పడిపోయారు. దానివల్ల మనకు వచ్చే వరకు ఏం లేదు. గఫూర్ గారికైనా నాకైనా సైదా గారికైనా మాకేం ఉండదు. మాకు అప్పుడు ఇచ్చినటువంటి కేసులు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి, మేము కోర్టులో తిరుగుతున్నాం. ఇప్పుడు వీళ్ళమేనా ఎన్ఆర్ఎస్కి పెట్టా ఏం లేదు, వీళ్ళు 4-5 కేసులేమో వీళ్ళు ఇస్తారు, వాటి మీద తిరుగుతుంది తప్ప అంతకు మించిన మాకేం మెడల్స్ రావు. కానీ బాధ్యతగా ఎంతో కొంత మన ప్రయత్నం అయితే మీడియా కానివ్వండి, మీరు కానీ మేము కానీ మనం అందరం ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఎంత మేరకు ఈ ప్రభుత్వం అనేటువంటిది ఉంది కాబట్టి ఇది మనదే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సరైన రీతిలో నడిపించేటువంటి బాధ్యత వాళ్ళదే కాదు, 164 మందిదే కాదు, 21 మంది ఎంపీలదే కాదు, ప్రతి పౌరుడిది కూడా. కాబట్టి దాంట్లో బాధ్యతగానే మనం అందరం కూడా ఈ బాధ్యతని నిర్వర్తిస్తున్నాం. ఆశతో ఎదురు చూద్దాం. ఓకే కృష్ణ. సైదా గారు, ఇది ఒక్క పేర్నినాని అంశమే కాదు. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఏదైతే స్టెల్లా ఉందో పనామా బేస్డ్ షిప్లో 1300 పైచిలుకు టన్నులు పీడిఎస్ బియ్యం ఉందని ఆయన నిర్ధారించడం జరిగింది. అలాగే దాదాపుగా 130 పైన రైస్ మిల్ని సీజ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఏదైతే రీసైక్లింగ్ చేస్తున్నారో ఇవన్నీ 13 కేసులకు సంబంధించి ఇలాగూ తవ్విన కొద్దీ వస్తానని. వన్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ ఈజ్ అసలు యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారి కన్నా ముందు ఒక 2 రోజుల ముందు ఈ కాకినాడ కలెక్టర్ గారే వెంచర్ అవుట్ చేసి సముద్రం మధ్యలోకి వెళ్ళి యాంకరేజ్ పోర్ట్లోకి వెళ్ళి మరి డీప్ సీ పోర్ట్లోకి వెళ్ళి మరి తనిఖీలు చేయడం. అక్కడి నుంచి అసలు ఇది స్పీడ్ అందుకుంది ఇంకా మాట్లాడాలంటే.
రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్. నాట్ ఓన్లీ ఆయన ఒక్కడే ఉన్నాడంటలేదు, మొత్తం అధికారులు ఎంతమంది, అంటే ఎంత నెక్సెస్ ఉందో మాఫియా, ఎంతో కొంత దీన్ని నిగ్గుదేల్చాలనే ఒక యాక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంత దాన్ని ఆహ్వానించాలేమో అనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే కనుక పీడిఎస్ రైస్ అనేది చాలా భారీ ఎత్తున ఒక పగడ్బందీగా వెళుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఆధారాలతో సహా ఇప్పుడు కనపడుతున్నాయి. దానికి పేర్ని నానిది యాడ్ అయింది. ఇకపోతే ఈరోజు కొల్లు రవీంద్ర గారు క్లియర్గా చెప్తున్నారు, అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన చూడాల్సిన ఫైల్స్ను కూడా పేర్ని నాని గారే చూసేవారట. కాబట్టి ఇంకా ఈజీ అయిందేమో, ఆయనకి తగ్గట్టుగా ఆయనకు అనుకూలమైనటువంటి అధికారిని అక్కడ పెట్టుకున్నాడు. గోదాములు ఉన్నాయి, గోదాములు మనయే, తర్వాత పోర్టులకు ఎలాగో తరలిపోతున్నాయి, దాని వెనకాల వాళ్ళ పేర్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికి ద్వారంపూడి రకరకాలుగా పార్టీలు అన్ని పార్టీలు కూడా ఉండి ఎక్కడా కూడా అసలు స్టాపేజ్ లేదండి. అంటే ద్వారంపూడి వ్యవహారంలో విన్నాం మనం, అసలు మొత్తం పౌర సరఫరాలకు సంబంధించిన 3 పోస్టులు వాళ్ళ కుటుంబానియే. ఇక అడిగేవాడేవాడు, మిల్ యజమానులకు సంబంధించిన అసోసియేషన్కి చైర్మన్లు వాళ్ళే. సో ఈ రకంగా నెక్సెస్ అయిపోయినప్పుడు ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. అంటే పేరునని అమౌంట్ పెద్దదే, కానీ చిన్న చేపలు ఏమనిపిస్తున్నారు అంటే కృష్ణాంజలి గారు చెప్పినట్లు ఇట్స్ బిగ్ మనీ, పొలిటికల్ పార్టీస్కి సోర్స్ ఆఫ్ మనీ ఇది ఏ రకంగా చూసినా ఈ ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్లో. కాబట్టి ఇది ఎంతవరకు ఎంత తీసినా కానీ తక్కువేనేమో బయటికి తీస్తే అనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్స్. సురేష్ గారు, ఈ యొక్క పేర్ని నాని గారి గోదాంలో 2021 నుంచి ఆయన గోదాం నిర్మించి ఈ పీడిఎస్ రైస్ ని మరి ఆ పౌర సరఫరాల శాఖకు ఆయనకు అద్దెకినటువంటి పరిస్థితుల్లో నిన్న ఎంక్వైరీలోనే దాదాపు నవంబర్ 27వ తారీఖున మొట్టమొదటిసారి దీని మీద ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నవంబర్ 27న ఆ రోజు దాదాపు 3200 బస్తాలు మాయమైనటువంటి ఒక ప్రాథమిక సమాచారం వచ్చిన తర్వాత ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే ₹1 కోటి చెక్ రాసి ఇచ్చాడంటే ఎలాంటి విచారణ జరగలేదు. ఇట్స్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఓన్లీ నోటీస్ ఇచ్చారు. అతను నిజంగా ఈ యొక్క గఫూర్ గారు చెప్పినట్లుగా దీంట్లో భాగస్వామి కాకపోతే ఎందుకు ₹1 కోటి చెక్ ఇస్తాడు? ఇది ముందు దానికి సమాధానం చెప్ప. 5,000 టన్నుల కెపాసిటీ గల ఈ గోదాములో 4,984 బస్తాలు మిస్ అయ్యాయంటే అది 4 నెలలకు మిస్ అయినాయా, 5 నెలలకు మిస్ అయినాయా, లేకపోతే మరి సంవత్సరంలో మిస్ అయిందని లెక్కలు చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ గోదాములు నడుపుతా ఉంది ఎయిర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, ఎన్ని ప్రైవేటు గోదాముల్లో ఈ పీడిఎస్ రైస్ మరి నిల్వ చేస్తున్నారు, వివరాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క 5,000 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి గోదాములోనే 4,984 బస్తాలు మిస్ అయ్యాయంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 2,30,56,000 విలువైనటువంటి ఈ బియ్యం మిస్ అయితే మరి 104 గోదాములు ఉన్నటువంటి మరి ఎన్ని కోట్ల రూపాయల బియ్యం మిస్ అయ్యి ఉండాలా? మనం చూసాం కాకినాడ పోర్ట్ నుంచి 48,000 టన్నుల విలువైనటువంటి బియ్యం మరి గోదాం నుంచి ఈ కాకినాడ పోర్ట్ నుంచి తరలినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు. ఎందుకంటే కృష్ణాంజలి గారు చెప్పినట్లుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం దోచుకునే మార్గాలు ఏ ఉన్నాయో అన్ని కూడా అన్వేషిస్తూ ఉంది. మద్యం మాఫియా, రైస్ మాఫియా, ఇసుక మాఫియా, వీటితో పాటు మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 27వ తారీఖున ఈ ఘటన జరిగితే ఏం చేస్తున్నాడు ఆ జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర? మొన్నటిదాకా ఏ రంగం వేశాడు కదా, అతను ప్రత్యర్థిగా ఇతను ఎందుకు మాట్లాడు? బెల్లం నోట్లో బెల్లం గడ్డ నోట్లో పెట్టుకున్నాడు ఆయన కొల్లు రవీంద్ర? ఎందుకు మాట్లాడు? ఈ మధ్య కాలంలో మీడియాలో మరి వివిధ కథనాలు వచ్చిన తర్వాత మంత్రి నోరు ఎందుకు మెదడుకోవాలని చెప్పి మాట్లాడిన తర్వాత ఈ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడా? డబ్బులు కట్టినంత మాత్రాన అతను దోషిగాడు, అతని సంగతి తేలుస్తాం అని చెప్పి ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలుకుతాడా? ఏంటి దీని అర్థం? మనోహర్ గారు ఆయన
ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. మంచిదే, 1300 రైస్ మిల్లుల్లో బియ్యంగా మార్చి మేము 104 గోదాముల్లో పెడుతున్నామని చెప్పి అన్నాడు. ఈ 4984 బస్తాలను లెక్కేయడానికే 20 రోజులు పడితే ఎందుకు మరి మిగతా గోదాముల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో 104 గోదాముల పరిస్థితి ఏంటి? ఎన్ని వేల టన్నులు మాయమైపోయింది? దానికి లెక్కలు ఎవరు చెప్పాలా? మిగతా వాటి మీద మీరు ఏమైనా విచారణ చేశారా? మీ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ అవును డిపార్ట్మెంట్ సైదా గారు, ఇక్కడ ప్రశ్నించాల్సింది కాదు. ఈవెన్ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వైసీపీ తరపున ప్రెస్ మీట్లకి అందరికన్నా ముందు వచ్చి అనర్గళంగా మాట్లాడుతున్నటువంటి పేర్ని నాని గారు ఇటువంటి ఏం చేసి ఉండడులే అని అనుకున్నారు ఎవరైనా. కానీ ఆయన అంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంటే ఆయన క్లీన్ పర్సన్ కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాడు, ఇప్పటికీ పోరాడుతున్నాడు అనుకున్నాం. తీరా చూస్తే అసలు ఈ ఇష్యూ బయటకు వచ్చి ఇన్నాళ్ళైనా కానీ ఆయన అసలు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. సరే ఆయనకి ఏదో ఒక వర్షన్ ఉంటుంది కదా, గఫూర్ గారు మెన్షన్ చేసినట్లు లేదా లెక్కల్లో తేడా అంటున్నాడు, అదే వచ్చి చెప్పాలి అసలు మీడియా ముందు వచ్చి. అసలు అయిపోలేడు నిన్నటి వరకు, ఈరోజు ఏదో వచ్చాడంటే ఇప్పుడైనా మరి అసలు మీడియా ముందుకు వచ్చి ఏదో పొరపాటు జరిగింది, ఇది కావాలని చేసింది కాదు, నాకు అటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే నువ్వు రాలేదు అంటేనే మీడియా ముందుకి సంథింగ్ ఈజ్ దే, సంథింగ్ ఫిషీ, రైట్? అట్టగాదంటే 1750 కోట్లు తీసుకున్నటువంటి పెద్ద మనిషే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాడు, బుకాయిస్తున్నాడు. ఇతనేమో 2,30,23,056 విలువల బియ్యం మాయమైందని చెప్పి ఈ లెక్కల ప్రకారం ఇట్స్ నాట్ ఫైనల్. ఈ 4 సంవత్సరాల్లో నాట్ ఫైనల్ సార్ ఇప్పటి వరకు. అది కూడా ఈ సంవత్సరానికి సంబంధించి 2021 నుంచి ఉన్నాటికి లెక్కలు లేవు. అవును దాదాపు దాని ప్రకారం చూసుకుంటే ఒక 20 కోట్లు పైన కాంఫర్టే కదా ఓన్లీ ఈ రైస్ ద్వారా. నేను ఎందుకు చెప్తున్నానంటే సురేష్ గారు, మనం గమనిస్తే ఇప్పుడు ఈ రైస్ మాఫియా అధికార పార్టీ ముఖ్య నాయకుల కన్సర్న్లో జరుగుతూ ఉంది. క్లియర్. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్నే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు ఈ రోజు ఈ రైస్ నడుపుతా ఉన్నారు, మండలానికి పెట్టుకున్నారు, బియ్యం కొనుగోలు చేసుకుంటా ఉన్నారు. దీని మీద కూడా విచారణ జరగాల. ఎందుకంటే వాళ్ళు ఎందుకనే సైద గారు మీ అనుమానం ఏంటంటే ఇక్కడ ఇది అంతా అదానీ రేంజ్ ఒప్పందాలే కాదు, మద్యం, ఇసుక అవే కాదు, బియ్యం విషయంలో కూడా అధినాయకుడికి అవకాశం, ఇది ఇన్వాల్వ్మెంట్ ఉందనే అనుమానాలా మీరు వ్యక్తం చేస్తుంది? అంటే అధినాయకుడికి ఉందో లేదో మనకు తెలియదు, కానీ కింద స్థాయి నాయకుల్లో మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నారు, డబ్బులు సంపాదించుకోవాలా, ఎలక్షన్ ఖర్చు పెట్టాం, కార్యకర్తలు కూడా డబ్బులు సంపాదించుకోవాలా, ఇదిగో ₹1,00,000 మీకు ₹10, ఈ దందా నడుస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలా సురేష్ గారు, ఎందుకంటే ఈ మద్యం మాఫియాకు సంబంధించి కూడా ప్రైవేట్ గోడౌన్స్ లో పెట్టారు. ఏ శాసనసభ్యుడో వాళ్ళ బంధువులో ముఖ్య నాయకుడు ప్రైవేట్ గోడౌన్స్ లో మద్యం పెట్టారు. ఇప్పుడు కూడా అది నడుస్తూ ఉంది. ఈ బియ్యమే ఇన్ని వేల బస్తాలు మిస్ అయితే మరి ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం ఎన్ని కేసులు మాయమైందో కూడా చెప్పాలా. దాని మీద కూడా విచారిస్తే బాగుంటుంది. ఈ ఏపీలో తయారైన లెక్కరు వేరే వాళ్ళు తీసుకొని కొనుక్కోవడానికి సిద్ధంగా లేరు, ఆ రకంగా వెళ్ళే అవకాశం లేదులేండి. అటుగా ఏమో చెప్పలేము సార్. ఇప్పుడు ఏపీలో తయారైంది కూడా ఇప్పుడు ఏది పెట్టారో, ఏది గోడంలో పెట్టారో, ఏ బెల్ట్ షాప్ కు పోయిందో క్వాలిటీ విషయంలో బిలో స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారనే కదా ఆరోపణ. గవర్నమెంట్ షాపులు నడుస్తా ఉన్నాయి. మూడు ప్రభుత్వ షాపులు, 30 బెల్ట్ షాపులు గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మరి ఆ మద్యం అంతా కూడా బెల్ట్ షాపులకి వెళ్ళిపోయిందేమో, లెక్కలు చేర్చాలి కదా. ఆ రోజు డిజిటల్ పేమెంట్ కూడా లేదు. ఎందుకంటే నిజంగా ఇది ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి, ప్రజల్ని జేజమ్మలను చేసి ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అడుకుంటా ఉన్నాయి, ప్రజల సొమ్మును దోచుకుంటా ఉన్నాయి, ప్రభుత్వ సొమ్ముని దోచుకుంటా ఉన్నాయి. దుర్మార్గంగా ఉంది. పాలకుల్లో మార్పు రావాలా. ప్రజలు ఆశించి మీకు ఓట్లేసినటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది అదే. ఎందుకంటే ఇంకా మీరు ఇంపెక్టాలు లెక్కేస్తారేంది? మంత్రులు ఏం చేశారు? కొల్లు రవీంద్ర గారు నిన్నటి దాకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, మనోహర్ గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. దీని మీద 20 రోజులైంది ఈ ఘటన జరిగి. ఎందుకు మీరు ఇంత నిమ్మగనెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? దీని మీద మరి చంద్రబాబు గారు మాట్లాడు, లోకేష్ మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఎందుకని మాట్లాడరు? పేరుని దుడుక్కుమంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు కదా, ఏ రంగా వేస్తాడు కదా, మీ ప్రత్యర్థి కదా.
మీరు మాట్లాడాలి కదా. ఓకే రైట్, ఇట్ ఇస్ కంక్లూడ్. శ్రీధర్ శర్మ గారు, శ్రీధర్ శర్మ గారు చెప్పినట్లుగా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఇది మాకు అనిపిస్తా ఉంది. దీని మీద విచారణ జరిపించాలా. శ్రీధర్ శర్మ గారు మీతో కంక్లూడ్ చేస్తాను. మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు సరే అబ్స్కాండ్ అయ్యారు, లుక్అవుట్ సర్క్యులర్స్ ఇంటి పక్కన ఉన్నప్పుడేమో వదిలేశారు, తర్వాత కనపట్టలేదని చెప్పేసి లుక్అవుట్ సర్క్యులర్స్, ఇది దేశాలు ఇది సరే మొత్తానికైతే ఆయన ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చారంటున్నారు. మరి ఏంటి చర్యల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఒకటి సార్, అసలు ఈ స్కామ్ ని బయట పెట్టింది జగన్ ప్రభుత్వమా ఇప్పుడు కూటమి ప్రభుత్వమా? మన మిత్రులకి అడుగుతున్నా. అరే బయట పెట్టింది కూటమి ప్రభుత్వం. బియ్యం స్కామ్ కు సంబంధించి గోడౌన్ల మీద రైడ్ చేసింది కూటమి మంత్రి, కేసులు కట్టిస్తుంది కూటమి ప్రభుత్వం, ఇవన్నీ చేస్తుంది కూటమి ప్రభుత్వం. వన్ బై వన్ ఒక్కొక్కటి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే దోషులుగా తేరుతున్నారో వాళ్ళని ఏం చేయాలి? మనం కట్టేసి కొట్టాలా? చట్ట ప్రకారం వెళ్ళాలా? ప్రభుత్వం అనేది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది, కేసులు కడుతుంది, వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి అరెస్ట్ చేస్తారు. ఇక్కడ చాలా నెమ్మదిగానే చర్యలు తీసుకుంటున్నారు అనేది మేం చేస్తున్న విమర్శ కాదు, మీ తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. జరుగుతుంది సార్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని తొవ్వే కొలది ఎలికలన్నీ బయటకు వస్తున్నాయి. తొవ్వే కొలది బియ్యం స్కామ్ లో తొవ్వే కొలది ఎలికలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పేరు నాని మంత్రి వచ్చాడు, మరి ఆయన భార్య మీద కేసు కట్టారు. ఆయన భార్య హైకోర్టుకు వెళ్ళింది, అక్కడ పెండింగ్ ఉంది. ఎమ్మటే ఆమెను అరెస్ట్ చేయడానికి ఉండదు కదా. ఇట్లా కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు పాత జగన్ ప్రభుత్వం అర్ధరాత్రి పూట గోడలు దూకి అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి శర్మ గారు హైకోర్టుకి వెళ్ళండి అని ప్రభుత్వానికి లేదు, కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం మేము ఎలాగ కేసులు పెడతా ఉంటాం, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని ఏమని చెప్పారా? ఏమండి, ఒకటి ఆంజనేయులు గారు, జగన్ ప్రభుత్వం ఏ తప్పులైతే చేసిందో గతంలో ఆ తప్పులు ఈ ప్రభుత్వంలో జరగవు. నాయకులు అరెస్ట్ చేయాలన్నా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఆ చట్ట ప్రకారమే వాళ్ళ అరెస్టులు జరుగుతాయి. చట్ట ప్రకారమే, చట్ట పరిధిలోనే ప్రభుత్వం. సోషల్ మీడియా వాళ్ళని చట్ట పరిధిలోనే చేశారా? సోషల్ మీడియా అరెస్టులు చట్ట పరిధిలోనే జరిగాయా? సోషల్ మీడియా శ్రీధర్ శర్మ గారు మరి కాదు, ఇంత ఫైన్ కట్టమని కాదు, అసలు ఆయన ఫైన్ కట్టడం ఏంటి? మీ ఎవరు తీసుకున్నారు? కట్టమని చెప్పారా? లెక్క తేల్చారా? ఇంత ఫైన్ అని చెప్పేసి లెక్కలు తేల్చి ఆయనకి చెప్పారా? మరి చెప్పినప్పుడు ఆయన డీడీలు ఎలా పంపించాడు? ఎవరి ద్వారా పంపించాడు? ఎందుకు తీసుకున్నారు మీరు? పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ ప్రభుత్వంలో కూడా పనిచేయాల్సిందే. కొంతమంది అధికారులు ఇప్పటికీ వైసీపీ ఇంకా ఆ ఇదిలోనే ట్రాన్స్ లోనే ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఉప్పందించిన క్రమంలో అతనే దొంగగా దొరికిపోయాడు. మరి దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు బియ్యం మాఫియాలో ఉంటారు? రామాంజనేయులు గారు చెప్పారు. ఎందుకు ఉంటారండి? ఉంటే వాళ్ళ పేర్లు బయట పెట్టండి. కాదు, ఈనాడు దినపత్రికలో ఎవరెవరు ఇసుకంపుకున్నారు, ఎవరు బియ్యం మాఫియాలో ఉన్నారు, ఒక పెద్ద డీటెయిల్ వచ్చింది. మీరు అభిమానించే పత్రికే చూడండి, వాళ్ళకి కొద్దిగా చూడండి, పేపర్లు చూడండి. మొన్నటిదాకా ఇప్పుడు వాళ్ళు బూడిద అమ్ముకునేంత వరకు, బూడిద మీద కొట్లాట వచ్చే వరకు ఎవరికి తెలియదు కదా. అది కూడా బయటకు రాలేదు కదా. బయట వచ్చి దాని మీద ఎమ్మటే ఒక ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోలేదా? అది ఏ చర్యలు తీసుకున్నారు? పంచారు, వాళ్ళకి సామ్రాజ్యాలను పంచారు, పెడతానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు సామ్రాజ్యాలను పంచారండి. ఎవరు ఎలా తీసుకోవాలనే దాని మీద ఎందుకు జరుగుతాయి? నీకు ఇప్పుడు మీరు ఒక విశ్లేషకుడుగా మాట్లాడండి, దాన్ని ఒప్పుకుంటాం అంతే తప్పితే తర్వాత కూడా మీ తప్పులు ఎత్తి చూపకపోతే ఎట్లండి? మీరు చెప్పిన సూక్తులని వినుకుంటూ కూర్చుంటే 6 నెలల నుంచి ఏదో ఒకటి ఉంటాయి కదా, సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మా అభిప్రాయం చెప్తాము. ఓకే, మనకి సమయం లేదు. గఫూర్ గారు, మీతో ఒక 30 seconds తీసుకొని ఎండ్ చేస్తాను. కాకినాడ కలెక్టర్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ స్టెల్లా నౌకలో ఉన్నాయి అని రూఢీగా చెప్పారు, అలాగే లెక్కలతో సహా చెప్పారు. అంటే ఇది మరి అది ఆల్రెడీ సీజ్ అయింది అంటున్నారు. సో అప్పటి వరకు కూడా పంపించమంటున్నారు.
సో అంతా కూడా ఒక క్రమబద్ధ పద్ధతిలో నడుస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు సురేష్ గారు, ఇప్పుడు విచారణ క్రమ పద్ధతిలో అనేది నేను చెప్పను, చూడాలా మనం, భవిష్యత్తు చూడాలా. ఎందుకంటే ఒకటి ఫ్యాక్ట్ అండి, పీడిఎస్ బియ్యం మాత్రం దొంగదారి ద్వారా విదేశాలకు పోతున్నాయనేది క్లియర్. ఇంత ముందు కూడా పట్టుకున్నారు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదా పేరు నానే కాదండి, ఇంత ముందు కూడా పట్టుకున్నారు. కానీ మాయమైపోతున్నాయి, కేసులు లేకుండా పోతున్నాయి. అందుకోసం మేము చెప్పేది ఏమిటంటే, ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టిలో పెట్టుకోవాలా. ఏ పార్టీ ఎవరు అనేది అది ఇమ్మెటీరియల్ అండి. ఏదైనా ప్రజలు తినాల్సినటువంటి బియ్యము తప్పుడు పద్ధతులు అవలంబించడం వల్ల బయటికి పోతున్నాయి. ఇప్పుడు ఈజీ మార్గం ఏం చెప్తున్నాయి, వీళ్ళు మేము క్యాష్ ఇస్తామని కాదు, బియ్యం ఇవ్వాలి, బియ్యం బయటికి పోకుండా చూడాలి, దానికి తగిన మార్గం ఆలోచించాలి. దొంగలు ఎవడైనా ఉన్నాయండి, వాడు రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకు పెట్టే అన్నాన్ని ఎవడు పక్క మళ్ళించినా కానీ వారి పక్కటెముకలు ఇరుగుతాయనేటువంటి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలని నా అభిప్రాయం. బాగా చెప్పారు. అన్నా క్యాంటీన్లు ఎంతో కొంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న మీరు అదే అన్నానికి సంబంధించిన బియ్యం విషయంలో సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, అలాగే శ్రీధర్ శర్మ గారు సారీ మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ డిబేట్లో. సైదా గారు, అలాగే కృష్ణాంజలి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.